రాగి దోసలు టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి దోసలు తినడానికి రాగులు నానబెట్టుకోవటం, పిండి రుబ్బుకోవటం లాంటి పనేమీ లేకుండా ఇన్‌స్టంట్‌గా ఒక ప్రీమిక్స్‌ని రెడీ చేసుకొని వాడడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిక్స్ చేయడానికి వీలుగా ఉన్న ఏదన్నా పాత్రలో మనం ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండి తీసుకున్నాం. ఇక్కడ కప్ అంటే కొలత కోసం ఏదన్నా చిన్న గ్లాస్ కానీ, బౌల్ కానీ ఏదన్నా పెట్టుకోండి. ప్రతిదీ దాంతోనే మెజర్ చేసి వేసుకోవాలి. హాఫ్ కప్ బియ్యం పిండికి హాఫ్ కప్ మినపపిండిని కూడా యాడ్ చేసుకుందాం. అంటే మినుములు పౌడర్ చేసినవి. బియ్యం పిండి, మినపపిండి మిక్స్చర్‌కి మనం ఒక ఫుల్ కప్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం దోస లావుగా, మెత్తగా వచ్చినా పర్వాలేదనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ వరకు కూడా రాగి పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఉపయోగించే రాగుల పిండి నార్మల్‌గా రాగుల్ని కడిగేసుకొని, ఆరబెట్టుకొని, పిండి పట్టించేసుకున్న పిండి కాకుండా మొలకలు తెప్పించుకుని చేసుకున్న పిండి రాగుల పిండి అయితే గనక ఆరోగ్యానికి చాలా మేలు కలగజేస్తుంది. అన్ని సిరిధాన్యాల్లో కల్లా రాగులకి ఒక సెపరేట్ ప్లేస్ ఉంది. రాగుల్లో లభించే ఐరన్, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల చిరుధాన్యాల్లో రాగుల్లోనే ఎక్కువగా ఇవి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అదే రాగుల్ని కనుక మొలకెత్తించి మనం పిండి పట్టించుకుంటే నార్మల్ రాగి పిండి కన్నా మొలకెత్తించిన రాగి పిండిలో ఐరన్ కానీ, కాల్షియం కానీ 20% వరకు పెరుగుతుంది. మొలకలు రావడం వల్ల సి వైటమిన్ కూడా తోడయ్యి వంటికి కాల్షియం అబ్సార్ప్షన్ చాలా బాగా మెరుగుపడుతుంది. మొలకలు తెప్పించిన రాగులతో చేసుకున్న రాగిపిండి హెల్త్‌కి ఎంత బెనిఫిట్స్ కలగచేస్తుంది అన్న వీడియో ఛానల్‌లో ఉంది. ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి ఆ లింక్‌ని క్లిక్ చేసి మొలకెత్తిన రాగుల పిండి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇక రాగి దోస ప్రీమిక్స్ కోసం మనం ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ వరకు బియ్యం పిండి తీసుకున్నాము. ఇంకొక హాఫ్ కప్పు మినప్పిండి అంటే పొడి పిండిని తీసుకున్నాము. అలాగే ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నాము. ఆ మూడిటిని కూడా చక్కగా నీళ్లు పోసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని మూత పెట్టి మినిమమ్‌గా 6 అవర్స్ వరకు ఫర్మెంట్ అవ్వడానికి పక్కనుంచేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి మినిమమ్‌గా ఫర్మెంట్ అవ్వడానికి రాగి పిండికి 6 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి రాత్రి మనం పడుకోబోయే ముందు ఇలాగా ఈ మిక్స్ అంతా కలిపేసుకొని, చక్కగా నీళ్లు పోసుకొని కలిపేసుకొని మనం ఉంచుకుంటే పొద్దున కల్లా ఫర్మెంట్ అయ్యి రెడీగా ఉంటుంది. అయితే ఒక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రాత్రి మనం కలిపి పెట్టుకున్నప్పుడు దీంట్లో ఉప్పు కలపకూడదు. ఉప్పు ముందుగానే కలిపేయటం వల్ల ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్ కాస్త లేట్ అవుతుందనమాట. కాబట్టి ఉప్పు లేకుండా తగినన్ని నీళ్లు పోసుకుని కలిపి డబ్బా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుని ఉదయాన్నే లేచినప్పుడు వాడుకోవచ్చు. ఉదయాన్నే చూస్తే పిండి ఈ విధంగా చక్కగా ఫర్మెంట్ అయ్యి పొంగి ఉంటుంది. రాత్రి మనం నానబెట్టుకున్నప్పుడు ఉన్న సైజ్ కన్నా ఇప్పుడు వాల్యూమ్ డబల్ అయింది. డయాబెటిక్స్‌కి అయితే రాగి దోస అనేది ఒక బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అనే చెప్పాలి. రాగులు లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. దీనివల్ల ఒకటేసారి కాకుండా బ్లడ్‌లోకి మెల్లమెల్లగా షుగర్ లెవెల్స్‌ని వదులుతూ ఉంటుంది. ఇది డయాబెటిస్‌తో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగకరమైన విషయం. కాబట్టి డయాబెటిక్స్‌కి రాగి దోస ఒక బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అనే చెప్పాలి. ఇక్కడ చూసారు కదా చక్కగా ఫర్మెంట్ అయ్యి ఎయిర్ బబుల్స్ కూడా ఫార్మ్ అయ్యి బాగా పోరస్‌గా తయారైంది పిండి. అయితే మనం ఇది ఇన్‌స్టంట్ రాగి దోస ప్రీమిక్స్ అని చెప్పుకున్నాము. మరి ఒక 6 గంటలు ముందుగానే ఇది నానబెట్టుకోవాలంటే ఇన్‌స్టంట్ అవ్వదు కదా! దానికోసం ఏం చేయాలి? ఏమీ లేదండి. సింపుల్‌గా ఫర్మెంట్ అవ్వడానికి మనం టైం ఇవ్వలేము అనుకున్నప్పుడు అప్పటికప్పుడు కలుపుకోవాలి అంటే కాస్త పెరిగేసి ఈ మిక్స్‌ని కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా కాలిన తవా మీద మనం ఈ పిండిని స్ప్రెడ్ చేసేసుకుంటే రాగి దోస రెడీ అయిపోయినట్టే. ఆయిల్ క్వాంటిటీని కాస్త తక్కువగా ఉంచుకొని మంచిగా కాల్చుకోవచ్చు. చూస్తున్నారు కదా మనం దోస వేసింది కూడా చక్కగా కన్నాలు కన్నాలుగా వచ్చింది. అంటే చక్కగా ఫర్మెంట్ అయిందని. ఇటువంటి దోసలు తినటం వల్ల గట్‌లో హెల్తీ బ్యాక్టీరియా గ్రో అయ్యి డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. అలాగే స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్‌లో కావలసిన మోతాదులో ఫైబర్ కూడా లభిస్తుంది.
కాబట్టి మొలకలు తెప్పించిన పిండితో దోసే కాదు, ఇడ్లీ అవనివ్వండి, రాగి జావా ఏది తిన్నా కూడా చాలా సేపు వరకు ఫిల్లింగ్‌గా అనిపిస్తుంది. దీన్నే సెటైటీ అంటారు. ఇది తిన్న తర్వాత చాలా సేపు వరకు కూడా ఆకలి వేయదు. ఫిల్లింగ్‌గా ఉండడం వల్ల వెయిట్ లాస్‌కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ రాగి దోస. దట్ టూ స్ప్రౌటెడ్ రాగితో చేసిన రాగి దోస. మామూలుగా టిఫిన్స్‌లోకి మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ తీసుకోవటం నార్మల్ విషయమే. అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటిక్స్‌కి మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కన్నా కూడా కూరగాయలతో చేసిన అంటే టమాటో చట్నీ లాంటివి మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇక న్యూట్రిషనల్ అండ్ హెల్త్ వైస్‌గా రాగి దోసలోకి కాంబినేషన్‌గా చెప్పుకోవాలంటే అవిసె గింజల కారం పొడి. లో ఇన్ క్యాలరీస్, రిచ్ ఇన్ ఫైబర్ అండ్ అమైనో యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల అవిసె గింజల కారం పొడి ఈ రాగి దోసలకి ఒక బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. మీరు గనుక అవిసె గింజల కారం పొడి లేదా మొలకలు తెప్పించిన రాగి పిండిని పర్చేస్ చేయాలనుకుంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న మెయిల్ ఐడీకి మెయిల్ చేయగలరు. మళ్ళీ కలుద్దాం ఇంకొక హెల్త్ రిలేటెడ్ వీడియోతో. జై హింద్.